వా మోడీ వా మోడీ గారి యొక్క డబుల్ ఇంజన్ సర్కార్ ఎట్లా ఉందంటే భారతదేశంలో కురిసిన వర్షాలకు బ్రిడ్జిలన్నీ వరదలకే కొట్టుకుపోతున్నాయి. రోడ్ల విషయానికి వస్తే రోడ్ల కిందనే బావులు నిర్మించినట్టుగా, బావుల మీదనే రోడ్లు నిర్మించినట్టుగా ఉంది బీజేపీ యొక్క పరిపాలన. డబుల్ ఇంజన్ సర్కార్. ఈ మధ్య కాలంలోనే మోడీ గారు రీల్స్ ఇన్స్టాగ్రామ్లో చాలా కనబడతా ఉన్నాడు. నిజంగా తెలుసుకుంటే నిన్న జరిగిన డెహ్రాడ్యూన్ యొక్క కురిసిన వర్షానికి రోడ్లు ఏ విధంగా గుంతలు పడ్డాయి ఒకసారి మీరే చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎట్లా ఉందంటే, బావుల మీదనే రోడ్లు నిర్మించిన నరేంద్ర మోడీ, అదేవిధంగా ఆ రోడ్డు కిందనే బావులు తవ్వించిన నరేంద్ర మోడీ అన్నట్టుగా ఉంది. మోడీ గారు 12 సంవత్సరాలుగా చేసింది ఏమైనా ఉందంటే కూలిన బ్రిడ్జిలు, కొట్టుకుపోయిన రోడ్లు, ఈ విధంగా గుంతలు పడ్డ ఆ రోడ్లు తప్ప నరేంద్ర మోడీ చరిత్రలో ఏది కూడా లేదు. నరేంద్ర మోడీ గారు మాట్లాడితే హిందూ ఖత్రేమే హే అనుకుంటా మాట్లాడతారు, కానీ ఈరోజు హిందుతత్వం ఖత్రేమే లేదు. రోడ్లు ఖత్రేలో ఉంది, ఈరోజు బ్రిడ్జిలు ఖత్రేలో ఉంది. ఈ భారతదేశమే మొత్తం డెవలప్మెంట్ పరంగా ఖత్రేలో ఉంది. నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా భారతదేశ ఆర్థిక పరిస్థితి ఈరోజు కుక్కలు చింపిన విస్తరాకు లెక్కనే అయిపోయింది. నిజంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ వినాశానికి దారి తీస్తుంది తప్ప అభివృద్ధికి శ్రీకారం చుట్టడం లేదు. ఎక్కడ చూసినా కూడా ఒక రామ మందిరం కట్టి ఈరోజు భారతదేశంలో బీజేపీ జెండా ఎగరేటట్టుగా ఆయన కంప్లీట్గా ప్లాన్ చేసుకున్నాడు. కానీ అదే రామ మందిరాన్ని కట్టి విరాళాలు 200 కోట్ల రూపాయలు వస్తే ఆ 200 కోట్ల రూపాయలను మింగిన చరిత్ర ఈరోజు బీజేపీది. గోమాత, ఈరోజు గోమాతని వధా చేయకూడదు, గోమాత మాంసం ఎవరు తినదు అని చెప్పేసి నిబంధనలు పెట్టిన ఇదే బీజేపీ ఎందుకని చెప్పేసి గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించడం లేదు. ఈరోజు ప్రపంచ దేశంలోనే బీఫ్ ఎక్స్పోర్ట్గా భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉంది. దాన్ని ఎందుకు బ్యాన్ చేయడం లేదు, దాన్ని ఎందుకు ఆపడం లేదు? ఇది నరేంద్ర మోడీ గారి కొత్త మిషన్ అని చెప్పుకోవచ్చా, లేకుంటే నరేంద్ర మోడీ ఎన్నుకొని మొత్తం నడిపిస్తున్నాడని చెప్పుకోవచ్చా? హిందూ ముసుగులో దాక్కున్న నిజంగానికి ఈ చాలా వరకు చూస్తూ ఉన్నాం, ఆడబిడ్డల పైన అత్యాచారం చేసే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. హిందూ ముసుగులో దాక్కున్న కుక్కలని చెప్పొచ్చా, హిందూ ముసుగులో దాక్కున్న దొంగలని చెప్పొచ్చా? ఈరోజు భారతదేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు. కాళేశ్వరం కూలిపోయింది అనే చెప్పడానికి మాట్లాడుతున్న ఇదే బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న బీజేపీ, సబ్జెక్ట్ లేని బీజేపీ, నిజంగానే సన్నాసి మాటలు మాట్లాడే బీజేపీ, నిజం చెప్పాలంటే మతాల మీద చిచ్చులు పెట్టే అవగాహన ఉన్న వీళ్ళు తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల గురించి ఏనాడని మాట్లాడారా? అసలు అంత సబ్జెక్ట్ ఉందా వీళ్ళ దగ్గర? బండి సంజయ్ మాట్లాడితే నాకు మొలతాడు ఉంది, మిగతా వాళ్ళకి మొలతాడు లేదంటాడు. నాకు బొట్టు ఉంది, మిగతా వాళ్ళకి బొట్టు లేదంటాడు. మరి అట్లాంటి బండి సంజయ్ గారు ఈరోజు ఏనాడైనా రోడ్ల డెవలప్మెంట్ గురించి కానీ, లేకుంటే రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, రాష్ట్ర పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి కానీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి కానీ, నీటిపారుదల పైన కాళేశ్వరం గురించి కానీ, దాని రిపేర్ విషయంలో కానీ ఏనాడైనా బండి సంజయ్ మాట్లాడిండా? మాట్లాడు. ఏమనంటే ఇంటర్లో సోషల్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిందంటాడు. నిజానికి మతి లేని మాటలు ఏమైనా మాట్లాడతారంటే తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులు మాత్రమే. ఇది చెప్పాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఈ విధంగా పనిచేస్తూ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ రోడ్ల విషయంలో, డబుల్ ఇంజన్ సర్కార్ బ్రిడ్జిల విషయంలో, డబుల్ ఇంజన్ సర్కార్ పూర్తి స్థాయిలో కోళ్ళ మీద పడి ఏడ్చేదానికన్నా మీరేం చేశారు ఒకసారి తెలపాల్సిందిగా కోరుకుంటున్నాను.